ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న వచ్చినాక రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని యూట్యూబ్ ఛానల్లో మీడియాతో కుమ్మక్కయ్యి డబ్బులు ఇచ్చి రియల్ ఎస్టేట్ రంగం మీద లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. మామ్నూరు ఎయిర్పోర్ట్ను అదేవిధంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచే విధంగా పూర్తి సహకారం అందిస్తున్నాడు రేవంత్ అన్న. మన కల్వకుంట్ల కుటుంబము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా లేనిపోని అపోహలు సృష్టించి జనాలకు ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగాన్ని. గతంలో ధరణి పేరు మీద ఈ కల్వకుంట్ల కుటుంబము కేటీఆర్ కు పచ్చిగా చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటే 119 నియోజకవర్గాల్లో వీళ్ళ పేర్ల మీద, వీళ్ళ బినామీల పేరు మీద తెలంగాణ భూమిని కొల్లగొట్టిర్రు. ప్రతి నియోజకవర్గంలో వీళ్ళ బినామీల పేరు మీద 100 ఎకరాల భూములు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమించారు. ధరణిని అడ్డు పెట్టుకొని ధరణితోని ఇలా తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొట్టిర్రు. గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశ సంపదను ఎలా దోచుకున్నారో ఇలా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొట్టిర్రు. 100 ఎకరాల భూములు కొల్లగొట్టిర్రు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఫండింగ్ దాదాపుగా 2000 కోట్లు వారి అకౌంట్ లో జమ చేసుకున్నారు. ఇదంతా ఎవరి సొమ్మని ఇలా తెలంగాణ రాష్ట్ర సొమ్మును కొల్లగొట్టి ఇలా కల్వకుంట్ల కుటుంబము మేము ఏం చేయలేదు, మేము సత్య హరిశ్చంద్ర కుటుంబం మాది, మేము కాళేశ్వరం కుంభకోణం చేయలేదు, ఇలా ఎన్నో అబద్ధపు ప్రచారాలు చేసి ఇలా మీడియాను మేనేజ్ చేసి జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణలో రోజు రోజుకు రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తిగా రేవంత్ అన్న తన వంతు కృషి చేసి ఈరోజు